స్తోత్రం. 95వ కీర్తన 1-2 మనం చూస్తాము. 95వ కీర్తన 1-2. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఏమి చెప్తున్నాడు అక్కడ? ఎవరి పేరన్నా పిలిచినారా? రండి అంటే అందరినీ, హల్లెలూయా, అందరినీ పిలిచిన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞ స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. హల్లెలూయా. నువ్వు ఎలా రావాలంటే నీకు కృతజ్ఞ కలిగి ఉండాలి, కృతజ్ఞగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నిన్న మొన్న రోజు, పోయిన సంవత్సరం, పోయిన నెల, పోయిన వారం, నిన్న రాత్రి, నిన్న సాయంకాలం వరకు దేవుడు నీకు ఏమి చేసినాడు, దానికి కృతజ్ఞ చెప్పడానికి నువ్వు రావాలి. హల్లెలూయా, ఆమేన్. నువ్వు కృతజ్ఞలుగా ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవుడు చేసినటువంటి మేలులను, కార్యములను, హల్లెలూయా, నీవు సాక్షిగా కృతజ్ఞతకు, దానికి కృతజ్ఞత చెప్పడానికి నువ్వు రావాలి. అయ్యా, నిన్నంతా రాత్రంతా నన్ను కాపాడి నీ సన్నిధికి రప్పించుకునే దానికి నీకు వందనాలు, కృతజ్ఞత. హల్లెలూయా. నిన్న చూసినాడు కదా, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నిన్న ప్రయాణం ఎలా ఉండేదో, స్తోత్రం, ఆమేన్. ఒక బస్సు ఎక్కి ఇంటికి పోంటే 3 బస్సులు, ఆమేన్, స్తోత్రం, 3 బస్సులు ఎక్కి దిగే ఆశ, స్తోత్రం, ఆశ. ఈ రోడ్ అంతా బస్సులు పోతా ఉన్నాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క బస్సు ఎక్కి దిగుదామని ఆశ, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. నిన్న ఒక వీడియో కాల్ కూడా చూసినాం. 3 యువకులు, ఆడబిడ్డలు, మంచి యువకులు, బిడ్డలు, స్తోత్రం, ఆమేన్. ఆ వీడియోలో ఉంది. 3 బాగా ఆటలాడుతూ ఉన్నారు, స్తోత్రం, ఆమేన్. ఒక బిడ్డ వాళ్ళని వీడియో తీస్తూ ఉంది, స్తోత్రం, ఆమేన్. బాగా ఆటలాడుతూ ఉన్నారు. ఎంత సంతోషంగా ఉందంటే ఒకరి మీద ఒకరు నీళ్లు తనుకొని చేసుకుంటూనే ఉన్నాడు. ఆ ఖుషి ఆ లోతు మిట్ట అనేది వారికి కనపడకుండా అట్లే లోపలికి పోయి ఏం చేసినారు, 1 సెకండ్లో 3 దీన్ని ఫోన్లో చూసినాము. హల్లెలూయా. 1 సెకండ్లో వారు మునిగి పోయినారు. మన ప్రయాణాల్లో కూడా, మన కార్యాల్లో కూడా పరిపక్వంగా మనం దానికి చూసుకొని పరిపక్వంగా ప్రయాణం చేయడానికి కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, దేవునికి వందనాలు. మనవరుల గురించి ఇతరులకు ఇబ్బంది